ఏదైనా ఒక గొడవ రాగానే అపవాది ఏమంటాడంటే, మాట్లాడే ఏం పర్వాలేదు, అవన్నీ వచ్చు కదా నీకు, అవన్నీ లిస్ట్ ఉన్నాయి కదా నీ దగ్గర, అవన్నీ నువ్వు బాగా వాడావు కదా, నీకు బలం ఉంది కదా, నువ్వు చెయ్యి ఎత్తే, నీ దగ్గర అవకాశాలు ఉన్నాయి కదా, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేసి వాళ్ళని ఇబ్బంది. ఈ రోజుల్లో ఎంతమంది అండి, ఎవరి మీదో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే అన్యాయంగా కేసులు పెట్టి బుక్ చేసే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సమాజం. వాళ్ళంతా తప్పు ఏమి చేసి ఉండరు, కానీ వాళ్ళని టార్చర్ పెట్టాలనే ఉద్దేశంతో మాత్రమే పోలీసుల చుట్టూ, ఆ తర్వాత స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పే వాళ్ళు ఎంతమందో కనబడతా ఉన్నారు. సాత్వికం ఉన్నప్పుడు ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్. నీలో ఉంది, కెపాసిటీ ఉంది, నీలో శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, కొన్నిసార్లు నీ దగ్గర పాయింట్స్ కూడా ఉన్నాయి, కానీ సాత్వికం కలిగి నువ్వు మౌనంగా సహించటం. యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పిన మాట, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక. ఆ రోమా సైనికులు యేసుక్రీస్తు ప్రభు చుట్టూ ఉన్నవారు సిలువ వేయడానికి కేకలు వేస్తూ ఉంటే ఎంత సాత్వికంతో యేసయ్య మౌనంగా ఉన్నారో ఒక్కసారి మనం ఆలోచన చేసి ఆశ్చర్యం అనిపిస్తుందండి. హౌ కుడ్ గాడ్ బీ సైలెంట్? ఆయన మాటలోనే అంత శక్తి ఉన్న దేవుడు అసలు మౌనంగా ఎలా ఉండగలిగాడంటే, సాత్వికుడని యేసయ్య రుజువు చేసుకున్నాడు. అనవసరంగా ఆయన ఎక్కడా మాట్లాడలేదు. ఆయన ఉద్దేశం ఆయన మరణించడానికి వచ్చాడు కాబట్టి అన్నీ కూడా ఆయన మౌనంగా సహించడం.